పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ నేనేని, వై. రవిశంకర్ నిర్మించగా, హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, కెఎస్ రవికుమార్, చమ్మక్ చంద్ర, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించారు. అయినంక బోస్ సినిమాటోగ్రాఫర్గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 5వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారీ హైప్కు తగినట్లుగానే ఉస్తాద్కు ఓ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 54 కోట్ల రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయల చొప్పున 120 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు ఉస్తాద్ భగత్ సింగ్. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్కు వరల్డ్ వైడ్గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్, 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్కు తొలి రోజున ఇండియాలో 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 9.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 9.15 కోట్ల రూపాయల చొప్పున 54.49 కోట్ల రూపాయల నెట్, 64.30 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చొప్పున వసూలు చేసింది. 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 56.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4.70 కోట్ల రూపాయలు, తమిళనాడులో 70 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 75 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసింది పవన్ కళ్యాణ్ మూవీ. పవన్ కళ్యాణ్కు బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న నార్త్ అమెరికాలోనూ ఈ సినిమాకు వసూళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు $650K అనగా 6 కోట్ల రూపాయలు వసూలు అవ్వగా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో $800K అనగా 7.52 కోట్ల రూపాయలను రాబట్టింది. భారత్లో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 3 రోజుల్లో వరల్డ్ వైడ్గా 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. నైజాంలో 19.85 కోట్ల రూపాయలు, సీడెడ్లో 8 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.45 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.84 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.56 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 3.96 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.79 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.57 కోట్ల రూపాయల చొప్పున ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో 56.25 కోట్ల రూపాయల గ్రాస్, 32 కోట్ల రూపాయల షేర్ను రాబట్టింది. నెగిటివ్ రివ్యూలకు తోడు దురంధర్ 2 ఎఫెక్టు ఉస్తాద్ భగత్ సింగ్పై గట్టిగా పడింది. ఏ, బి, సి సెంటర్స్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో పవన్ కళ్యాణ్ మూవీకి బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో 1550 షోలు ప్రదర్శితమవగా 27% ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇండియాలో 2.15 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. 4వ రోజు పవన్ కళ్యాణ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో ₹1 కోటి చొప్పున 13 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.